నిత్య కర్మలు అంటే ఏంటి? ఎవరైనా కూడా నిత్య కర్మలు ఆచరించడం అంటే నిత్య కర్మలు కూడా ఎవరి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి, ఎవరి వంశాచారాన్ని బట్టి, ఎవరు కులాలు మతాలు అంటారు కదా నాన్న, వాళ్ళని బట్టి కూడా ఈ యొక్క నిత్య కర్మలు అనేవి ఆధారపడి ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, నిత్యకర్మల్లో ఇవి చెయ్యాలి. లేకపోతే ఒక వైశ్యుడు ఉన్నాడు, నిత్యకర్మల్లో ఇవి చెయ్యాలి. లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, లేకపోతే ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, నిత్యకర్మల్లో ఇవి చెయ్యాలి, ఇవి ఆచరించాలి, ఇవి చేయకూడదు, ఇవి చెయ్యాలని ఉంటుంది. కాబట్టి ఇవి నిత్యకర్మలు పట్టికగా ఒకరికే మనం ఆపాదించలేము. ఏదైనా ఒకటి వాళ్ళ జీవితంలో ఏం అనుసరించాలో, నిత్యం ఏవైతే పనులు చేయాలో వాళ్ళ పరిధిలో ఉద్యోగపరంగా కానీ ఏదైనా ఇవి ఆచరించుకుంటూ పోవటమే నిత్యకర్మ. దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటని చూసుకుని చెడు వదిలేసి మంచి కర్మలు చేసుకుంటూ పోవటమే ఇది. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితానికిను మంచాచారాల బట్టికి ప్రాంతీయ ఆచారాలకి మనకి ఇది ముడిపడి ఉంటుంది. కాబట్టి పర్టికల్గా ఒక ఏదన్నా పూజాది కార్యక్రమాల్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళని ఏమంటామంటే నిత్యకర్మల్లో యథావిధిగా నువ్వు గాయత్రి మంత్రం చదువుకోవాలి, లేకపోతే గాయత్రి హోమం చేయాలి, త్రికాల సంధ్యావందనం చేయాలి, మంత్రపఠనం చేయాలి, అబద్ధాలు ఆడకూడదు, ఏమండి నువ్వు మంచి ధర్మాచరణలో ఉండాలి, 10 మందికి చెప్పే ఇవి నిత్యకర్మల్లో భాగమే. కాబట్టి ఇవి మనం ఒకళ్ళకే ఎలా ప్రతిపాదిస్తాం కాదు. కాబట్టి మీకేమేమి ఉన్నాయో అవి చూసుకుంటే నిత్యం మనం చేసుకునే నిత్యకర్మల్లో ఇవి భాగం. అమ్మ ఇంకొకటి అంటుంటారు కదా, ఈ కర్మల దగ్గరికి వచ్చేసరికి నాకు గుర్తొచ్చింది, తల్లిదండ్రులు చేసుకున్న కర్మ పిల్లలు కూడా అనుభవించాలి అని అంటారు. అది ఎంతవరకు నిజము? అట్లా అంటేనే భయంతో పాపకర్మలు చేయకుండా ఉంటారు. పిల్లలకి ఆస్తిపాస్తులు బంగారం వెండితో పాటు ఏదైనా మనం పాపం చేస్తే ఆ కర్మలు కూడా మన పిల్లలకు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో భయంతో ఉన్న ఆగుతారు కదమ్మా. ఎంతమంది ఆగుతున్నారు కదా. ఆ మాత్రం భయం ఉండాలి కదా మనకి. ఉండాలా వద్దా? ఉండాలి కదా. భయం ఉంటేనే తొందరగా. కాబట్టి పిల్లల గురించే కాదండి, ఎవరైనా సరే పాప కృత్యాలు చేసినా అబద్ధాలన్నా ఏ చేసినా కూడా అది మనకే చుట్టుకుంటాయి కదా అని భయం ఉండాలి. ఇది గరుడ పురాణంలో కానీ పెద్దలు కానీ శాస్త్రాలు కానీ ఋషులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఇది మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఆ తస్మాత్ జాగ్రత్త, నీ పిల్లలు ఉన్నారు, నువ్వేమైనా చెడు కర్మలు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ జాతక ప్రభావాలు ఫలితాలు ఎలా ఉన్నాయో కాబట్టి దాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకోమని చెప్పటమేనమ్మా. కాబట్టి రావచ్చు అదే ఉంటే మరి అందుకే తరతరాల నుంచి కొన్ని నీడలు కొంతమందిని వెంటాడుతూనే ఉంటాయి. అవును కదా. అవే 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 హెల్త్ విషయంలో కూడా అంతే కదా. ఈ షుగర్ చాలా విషయంలో అంటుంటారు. దారిద్ర్య రేఖను కూడా కొన్ని తరాల నుంచి వీళ్ళు దాటలేరు ఐశ్వర్యవంతులు గారు. అవును, అదే బీదస్థితిలో ఉండిపోతూ ఉంటారు. అంటే ఉదాహరణకు ఒకటే చెప్పుకుంటున్నాం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించదగ్గ విషయాలే. అవునమ్మా, అవును.